రెడ్ బుక్ రాజ్యాంగం తన వరకు వచ్చింది అని, రెడ్ బుక్ వల్ల ఇది జరుగుతుందని ఒక జాబితా తయారు చేసుకొని దాని ప్రకారం అరెస్ట్ చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. రెడ్ బుక్ వచ్చి ఏమీ దీనిలో మాట్లాడించలేదు కదా. మీరు మాట్లాడకపోతే రెడ్ బుక్ అరెస్ట్లో అవకాశమే ఉండేది కాదు కదా. కాబట్టి దీన్ని కేవలం రాజకీయ కోణంలోకి తిప్పితే అది అసలు అంశమే ఎక్కడికో పోతుంది. రాజధానిపైకి వైసీపీకి ఉన్నటువంటి సంబంధం, మీరు చేసిన కొన్ని తప్పులు ఇవన్నీ తెలిసి కూడా కావాలనే మాట్లాడారా అన్న సందేహం ఎవరైనా వెలిబుచ్చితే దాన్ని ఎవరైనా కాదనగలిగిన పరిస్థితి లేదు. అవన్నీ కోర్టులో వాదించుకోవాలి. కానీ అదే సమయంలో కొమ్మినేని మందులు తీసుకుంటాను, బట్టలు తీసుకుంటాను అంటే తప్పకుండా పోలీసులు అటువంటి వాటిని అనుమతించాల్సి ఉంటుంది. కనీసం ఇప్పటికైనా ఆయనకు అవసరమైన మందులు అవి సరఫరా చేయడం, అందించడం అనేది జరగాలి. ఆ రోజు కొల్లో అంకబాబుని కూడా ఇలాగే లుంగి మీద ఉన్నానంటే కూడా తీసిపోవడం అట్లాంటివన్నీ కూడా జరిగాయి. పాలక పార్టీలు సందర్భాన్ని, సమస్యను బట్టి ఒక సామాజిక కోణంలో వ్యవహరించాలి తప్ప అసలు ఇంకా మేమైతే ఏం మాట్లాడకూడదు, మేము ఏం చేసినా రైటే, ఇతరులు ఏం చేసినా తప్పే అన్నట్టుగా మాట్లాడితే ఇప్పుడు నేను చెప్పిన ఈ పాత ఉదాహరణలన్నిటికీ ఏం చెప్తారు? చాలా ఉన్నాయి.